కువైట్‌లో మొదటిసారి నేను చాలా బాధపడ్డా ఒక పెద్దాయన వల్ల. అసలేం జరిగిందో మీరే చూడండి. నేనుండే ఏరియాలో దవార్ దగ్గర ఒక పెద్దాయనైతే ఉంటాడనమాట. ఇక్కడేంటంటే ఎండొచ్చినా, వానొచ్చినా గాని ఇక్కడే ఉంటాడిన. ఆ దొబ్బుడు బండ్లు కూరగాయలన్నీ వేసుకొని ఇక్కడే అమ్ముకుంటా ఉంటాడనమాట. ఎక్కువ ఎండ కాసినప్పుడు, చలి పుట్టినప్పుడు, వాన పుట్టినప్పుడు ఇదే ప్లేస్‌లోనే ఉంటాడు. మిగతా టైంలో అయితే ఉండడనమాట. చాలా బాధేస్తది. నాకు తెలిసి ఈ రూట్‌లో పోయేటోళ్ళందరూ కూడా ఈయన్ని చూసి జాలిపడతారు. ఆ పెద్దాయన దగ్గర నువ్వు తిన్నర కొత్తిమీర అయితే తీసుకున్నాననమాట. అతని దగ్గర స్వైపింగ్ మిషన్ లేదు. నా దగ్గర క్యాష్ లేదు. అందుకనేసి మళ్ళీ ఇంటికొచ్చి డబ్బులైతే తీసుకోబోతాను. అతను వచ్చేసి పాపం కొత్తిమీర ఇచ్చి రేపు ఇచ్చి ఇవ్వు డబ్బులు ఇప్పుడేం వద్దులే అన్నాడు. కానీ నాకే జాలేసింది అతను చూసేసరికి. ఇద్దామనేసి అయితే వచ్చానన్నమాట ఇక్కడికి. నేను ఆ పెద్దాయన దగ్గర నువ్వు తిన్నర కొత్తిమీర తీసుకున్నా, ఇంకో నువ్వు తిన్నర ఎగస్ట్రాని ఇద్దామనేసి ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చేసరికి లేడు. ఏనా మాయమైపోయినాడు. అందుకనే రేపు ఇమ్మన్నాడు అనుకుంటా. కొత్తిమీర ఎత్తుకొని వచ్చి ఇంట్లో అయితే ఇచ్చేసాను. ఆ పని అయిపోయి ఇంకో పని అయితే అప్పచెప్పింది. ఆ 2 సంచులలో ఉండేది బట్టలు అనమాట. ఆ బట్టలు ఎత్తుకొని మసీద్ దగ్గర బాక్స్ ఉంటుంది, అందులో వేసేయని అయితే చెప్పింది మా ముసలిది. మనం వాడని బట్టలు చెత్తలో పడేసినామంటే ఎలాంటి ఉపయోగం ఉండదు. కానీ అదే బట్టలు ఈ బాక్స్ లో వేసినామంటే చాలా మందికి ఉపయోగం అయితే ఉంటుంది. బట్టలు లేని వాళ్ళకి బట్టలు అన్ని ఎత్తుకొని అయితే ఇస్తారనమాట. నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి కువైట్లో. ఇది చాలా మోస్ట్ ప్రతి మసీద్ దగ్గర ఇలాంటి బాక్సులు అయితే ఉంటాయి. వీడియో చూసారు కదా, ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బై.